త్రాహీతి వ్యాహరంతం త్రిదశరిపుసుతం త్రాతు కామో రహస్యే విశ్రస్థం పీతవస్త్రం నిజకటియుగళే సవ్యహస్తేన గృహన్ వేగశ్రాంతం నితాంతం ఖగపతిమృతం పాయయన్నన్యపాణౌ సింహాద్రౌ శీఘ్రపాతక్షితిపిహితపద పాతు మాం నారసింహ కుందాభసుందరతను పరిపూర్ణ చంద్రబింబానుకారివదనో విభుజస్త్రినేత్ర శాంతస్త్రిభంగిలలితాక్షితిగుప్తపాద సింహాచలే జయతి దేవవరో నృసింహ. శ్రీ సింహాచల వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధిలో అత్యంత అపురూపమైనటువంటి మహోత్సవం చందనోత్సవం. ఈ చందనోత్సవం అనేటువంటి కార్యక్రమంలో ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో శ్రీ స్వామివారికి నిధిరూప దర్శనం అయిన తర్వాత హృదయ చందనాన్ని శిరశ్చందనాన్ని సమర్పణ చేస్తాం. అత్యంత అపురూపమైనటువంటి అబ్బురపరిచే ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఆ చందనంలో విశేషమైనటువంటి సుగంధ ద్రవ్యాలు మిళితం చేసి అవి వస్త్రగాళితం పట్టి నూరి ఆ నూరిటువంటి సుగంధ పరిమళాలు వెదజల్లేటువంటి హృదయ చందనాన్ని హృదయ ఫలకం పైన స్వామివారికి సమర్పణ చేస్తారు. తరువాత శిరశ్చందనం అని శిరస్సు పైన ఇంకొక చందనాన్ని హృదయ చందనం లాంటి ఇంకొక చందనాన్ని సమర్పణ చేస్తారు. ఈ చందన సమర్పణ వలన స్వామివారు చల్లదనాన్ని పొందుతారు. ఈ చల్లదనం కోసమని ఈ హృదయ చందనాన్ని సమర్పణ చేస్తారు, శిరశ్చందనాన్ని సమర్పణ చేస్తారు. సింహాచల క్షేత్రంలో జరిగేటువంటి ఈ చందనోత్సవ ప్రక్రియ ప్రపంచంలో ఎక్కడా ముల్లోకాల్లోనూ కూడా వెతికినా ఎక్కడా కానరాదు. అటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఈరోజు స్వామివారికి హృదయ చందనాన్ని సమర్పణ చేయడం కోసమని అవన్నీ సమకూర్చుకోవడం జరిగినది. ఈ దివ్యమైనటువంటి క్షేత్రంలో శ్రీ చందన స్వామిని నిజరూప దర్శనం చేసుకుని అందరూ తరించి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగ భాగ్యములు పొందురుగాక అని స్వామివారిని ప్రార్థిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ.